Hi everyone. Today we are going to learn more sentences. ఈరోజు మనము మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు ద్వారా ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. నువ్వు చెప్పినట్లు వాళ్ళు వింటారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేస్తారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చదువుతారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఉంటారా? సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము తెలుగు ద్వారా ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. లెట్ us see. The first sentence is నువ్వు చెప్పినట్లు వాళ్ళు వింటారా? Will they listen to as you say? Will they listen to as you say? నువ్వు చెప్పినట్లు వాళ్ళు వింటారా? సో ఆ రకంగా ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు. లెట్ us see the next sentence. నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేస్తారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేస్తారా? Will they do as you say? Will they do as you say? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేస్తారా? లెట్ us see the third sentence. నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఉంటారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఉంటారా? సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. విల్ దే స్టే యాజ్ యూ సే? విల్ దే స్టే యాజ్ యూ సే? నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉంటారా? సో ఈ రకంగా. లెట్ us see the next sentence. నువ్వు చెప్పినట్లు వాళ్ళు చదువుతారా? నువ్వు చెప్పినట్లు వాళ్ళు చదువుతారా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. విల్ దే రీడ్ యాజ్ యూ సే? విల్ దే రీడ్ యాజ్ యూ సే? సో ఈ రకంగా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు.